ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒకప్పుడు పార్టీలో రకరకాల స్థాయి నుంచి అంటే కింద స్థాయి నుంచి మీరు పోలిట్ బ్యూరో స్థాయి వరకు వచ్చారు. అన్ని దశలో చూశారు. మీకు మాట్లాడే హక్కు ఉంది. పార్టీలో జరుగుతున్న లోపాలు మీరు పై వాళ్ళతో కూడా దీన్ని మాట్లాడి చర్చ చేస్తున్న అధికారం ఉంది. ఆ పార్టీలో ఆ లిబర్టీ కనిపిస్తుంది. కానీ పార్టీలో ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలకి పార్టీకి ఎందుకు దూరం అవుతుంది అనే విషయాన్ని మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల వరకు చర్చించలేపారు 2024 వరకు? పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని చెప్పి మీరు సరిగ్గా చెప్పగలిగారు. పార్టీలో నాకే కాదు, ప్రతి కార్యకర్తకు మా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరమైనా కానీ మేము మాట్లాడవచ్చు, మాట్లాడాలి మారుతున్న పరిస్థితుల మీద. దాంతోపాటే కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక సూత్రాన్ని మేము పాటించాల్సి ఉంటుంది. అందుకోసం మేము ఎవరైనా కానివ్వండి, ఒక కార్యకర్త నుంచి జనరల్ సెక్రటరీ వరకు దానికి అతీతులు ఎవరు కారండి. కాబట్టి నేను 2003 నుంచి మారుతున్న పరిస్థితులు, చేస్తున్న పొరపాట్లు, వీటన్నిటి మీద చర్చిస్తూ వచ్చాను. ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా కామ్రేడ్ ఉదయ్ శాంతి చర్చల కోసం ఒక ప్రస్తావన, ఒక అభిప్రాయం నా ముందుకు తెచ్చినప్పుడు కూడా నేను పీబీ కామ్రేడ్స్తో చర్చించాలని చెప్పాను, మీకు సిఆర్బీ కామ్రేడ్స్తో చెప్పాను. కాబట్టి వాళ్ళు మళ్ళీ మెజార్టీ ఉన్నారు కాబట్టి నన్ను సీసీలో నిర్ణయించుకున్న విధంగా, ఒరిస్సాకు వెళ్ళాలని నిర్ణయించుకున్న విధంగా వాళ్ళ మెజార్టీ కట్టుబడిన వెళ్ళిపోయాను. నేను శాంతి వార్తలను లేదా ఇంకోటా అని చెప్పి నేను ఆనాడు ఈ నిర్ణయంతో బయటికి రాలేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు, స్నానం చేయకుండా వంట చేయని పరిస్థితుల్లో ఉన్న మీరు ఈ భావాలజాలం తీసుకోవడం ఏంటి, ఇందులో ఈ అడుగులు వేయడం ఏంటి? అంటే మీ అన్నయ్య గారిని చూసి వచ్చారు. మీ అన్నగారు కూడా అంతే కదా, గిరిజన యువతను తీసుకొచ్చి ఊరిలో వంట చేయించడం. అంటే కులం అన్నది ఎవరికి కాదు, సరసమానం అనేది ఒక కొత్త వరవడిని తీసుకొచ్చారు. ఆయన బాటలో వచ్చారా, లేదు మీకు ఏమైనా ప్రభావితం చేసే సంఘటనలు జరిగాయి? ప్రత్యేకించి మీరు అన్నట్టుగా బ్రాహ్మణ కుటుంబము, మడిగట్టుకొని వంటలు చేయడం ఇవన్నీ కుటుంబంలో ఉన్నటువంటి, కానీ ఇవన్నిటికీ మా అన్నయ్య కంటే కూడా ఎక్కువగా మా నాన్నగారు, ఆయనే ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత ఆయనే రేషనలిస్ట్, చాలా ప్రోగ్రెసివ్ ఉండేవారు. తను వీటన్నిటినీ కాదని చెప్పి ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో పోయాడు. కాబట్టి కుటుంబంలో కూడా మాతో చాలా ఒక ఫ్రెండ్గా మాతో చాలా విషయాలు చర్చిస్తూ ఉండేవాడు. అటువంటి కుటుంబంలో పుట్టిన నేను ఈ మడిగట్టడం కానివ్వండి, లేదా ఇంకా భగవంతుని పూజించడం కానివ్వండి, అవన్నీ అమ్మ వ్యవహారాలు. నాన్నగారు మమ్మల్ని చాలా ఫ్రీగా వదిలారు. ఏదైనా కానీ తను లైబ్రరీ నుంచి గోనగన్నారెడ్డి గారి పుస్తకాలు, మిగతా పుస్తకాలు, ప్రేమ్చంద్ నవలలు తను చదువుతుందన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడితే మేము చదివేవాళ్ళం. వాళ్ళతోటి మేము ప్రభావితం, ఆ నవలల ద్వారా మేము ప్రభావితం అనేటువంటిది ఉంది. ఆ క్రమంలో మీకు తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడల్ అట్రాసిటీస్ ఏంటి అనేటువంటి మీకు చాలా చక్కగా తెలుసు. కాబట్టి ఆ భూస్వామ్య దోపిడీ విధానాలు, అణిచివేత, ఇవి ఏవైతే ఉన్నాయో వీటితోటి మేము ప్రభావితమైన. కాబట్టి ఆ క్రమంలో మా అన్నయ్య కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ విద్యార్థి సంఘం నిర్మాణంలో ఆయనే భాగస్వాములు కావడంతో తెలంగాణలో కానివ్వండి, మిగతా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాడికల్ విద్యార్థి సంఘం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలుసు. అందులో నేను సభ్యుడయ్యాను. అందులో నేను మా ప్రాంతంలో నాయకత్వం వహించాను. ఆ క్రమంలో నేను ఒక విప్లవకారుడిగా రూపాంతరం చెందాను. కానీ సాధారణంగా మీరు పుట్టిన కులంలో రోజుకి 2 సార్లు, కనీసం 2 సార్లు స్నానం చేయాలి అని ఒక నిబంధనతో, నియమ నిబంధనలు ఉంటారు. కానీ మీరు అడవిలోకి వచ్చాక అవన్నీ సాధ్యం కావు కదా, మరి దాన్ని ఎలా మీరు? పరిస్థితులకు అనుకూలంగా ఉండడమే ఒక విప్లవకారుడి లక్షణం. నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు, కోరుకుంటుంది సంభవం సాధ్యం కూడా కాదు. అందుకోసం ఏంటంటే నేను ఇంటి దగ్గర ఏమున్నా, నేను ఇంటి దగ్గర కనీసం కోడిగుడ్డు కూడా తినేవాడిని కాదు. కానీ అడవిలోకి వచ్చిన తర్వాత, ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు, ఉత్తర గడ్చిరోలికి వచ్చినప్పుడు పాములు సైతం తిన్నాం. అది నాగుబామ లేకపోతే ఇంకో జేరుగొడ్డ ఏదన్నటువంటిది కాకుండా ప్రజలు ఏం తీసుకొచ్చిన వాళ్ళు తింటున్నది పరమాణంలో మాకు పెడుతున్నప్పుడు వాటిని అన్నిటిని తీసుకోవడమే మా విధి. మా ప్రజల్ని గౌరవించడం, ఆకలి తీర్చుకోవడం. కానీ మీరు రాసిన 22 పేజీల లెటర్లో నేను కులం కాబట్టి, ఆ కులం కాబట్టి స్నానం చేస్తున్నానని కొంతమంది నన్ను అపహాస్యం చేశారన్నది వాస్తవాన్ని? ఎందుకంటే ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ ఉన్నటువంటి వాతావరణంలో దాన్నే ప్రధానం చేసుకున్నటువంటిది కాదు. కానీ కొంతమంది చూపులు ఉంటుంటాయి. అవకాశం ఉన్నప్పుడు నేను స్నానం చేస్తా, చెయ్యాలని ప్రోత్సహిస్తా. మా దళంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని చేయాలని చెప్పి నేను ప్రోత్సహిస్తా. నేను మా పార్టీలో ఒక కోటా సిస్టమ్ ఉంటుంది. ఆ కోటా ప్రకారం మంత్లీ ఒక సబ్బు ఇవ్వాలన్నటువంటిది ఉంటుంది. నేను మా దళంలో 2 సబ్బులు కూడా అలాట్ చేసేది.
ఎందుకంటే శుభ్రత చాలా అవసరం ఎవరికైనా కానీ. పార్టీ వద్దనదు, మార్క్సిజం వద్దనదు శుభ్రంగా ఉండడం. మేము ప్రజలకు పోయి ఏం చెప్తాం? శుభ్రంగా ఉండండి అని చెప్తాం. వాళ్ళకి చెప్పే ముందు మేము ఉండాలి గదా! కాబట్టి అందులో భాగంగానే తప్ప మరొకటి కాదండి. దాన్ని ఎవరో కొద్దిమంది చూస్తున్నప్పుడు, కొంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇట్లా చూడడం ద్వారా ఆ చూపులు అర్థమైతది. సార్ మీరు అన్నయ్య గారు మీ కిషన్జీ దాంట్లో వచ్చారు లోపలికి అంటున్నారు. కిషన్జీ గారు మరణం మీకు ఎలా అప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్దామని, లేదా కంటిన్యూ అవుదాం అనిపించిందా? ఇంకా మరింత పట్టుదలగా పోరాడాలనిపించింది తప్ప, ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనే కాదు. నన్ను చాలా ప్రభావితం చేసింది. జీవితంలో నేను విప్లవ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 82లో అడవిలోకి వచ్చిన తర్వాత 2011 వరకు అసలు నాకు ఏం జరిగినా గానీ విప్లవ ఉద్యమంలో సహజం అనేటువంటిది ఉంది తప్ప, ఆ 3 రోజులు నేను అసలు కోలుకోలేకపోయాను. నా కంటికి దుఃఖం రావడం బహుశా అదే మొదటిసారి. కిషన్జీ గారు మరణం మనందరికి కూడా మనం హిందువులం కానీ ఎవరికైనా రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా అని అడుగుతుంటాను. మీలాంటి వాళ్ళందరికీ నేను ఎక్కువగా అడిగేది క్వశ్చన్ అది. రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నామో చెప్పండి. 2 వేరు కాదండి. ఎందుకంటే రక్త సంబంధం, వర్గ సంబంధం అనేటువంటిది బొమ్మ, బొరుస లాంటివి. ఎందుకంటే మేము ఆ వర్గం నుంచే వచ్చినాం. మాది కూడా ఒక పీడిత వర్గమే. పీడకులు అని చెప్పి కేవలం కొద్ది మందిని మాత్రమే 0.11% మాత్రమే ఉన్నారండి. 99% పీడితులండి దేశంలో. కాబట్టి ఆ వర్గం కోసం కాబట్టి మేము వచ్చినాం. అందులో రక్త సంబంధమైన, వర్గ సంబంధమైన మాలాంటి వాళ్ళకైతే ఒకటే. అందుకోసం దాన్ని విడదీసి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక సందర్భంలో, ప్రత్యేకమైన సందర్భంలో మార్క్స్ మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఆ విషయాన్ని పేర్కొన్నాడండి. ఎందుకంటే ఒక వర్గం కోసం పనిచేస్తున్నప్పుడు ఆ వర్గానికి పని చెయ్యకుండా నిరోధించే రక్త సంబంధమే అయితే మనం తీర్చుకోవాల్సొస్తది. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒంటరిగా వాళ్ళు చేసి వాళ్ళ రోడ్డు మీద పెట్టి మనం ప్రజల కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళకి ఒక చివరి దశ వచ్చాక నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు దగ్గర ఉండాలి అని ఆ తల్లికి కోరుకుంటుంది కదా, తండ్రికి కోరుకుంటుంది కదా, అది తీర్చే బాధ్యత మనకు ఉంటుందా? వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. కాకపోతే ఉండనిస్తే కదా. సమస్య ఎక్కడండి? ఇప్పుడు వాళ్లకు దూరం అయిపోయి నిన్ననే ఇక్కడి నుంచి నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిన మా అక్క చనిపోయిందనే వార్త వచ్చిందండి. కాబట్టి ఎవరమైనా కానీ అమ్మతో, నాన్నతో, బంధువులతో, మిత్రులతో గడపాలని ఉంటుంది, వాళ్ళతో ఉండాలని ఉంటుంది. కాకపోతే మేము ఎంచుకున్నటువంటి విప్లవ మార్గం ఏదుందో, ఈ మార్గం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యానికి వ్యతిరేకమైంది కాబట్టి రాజ్యం యొక్క దీనికి గురి కాకుండా ఉండడం కోసమే అట్లుంటున్నాం తప్ప, నిరంతరం మా గుండెల్లో మీరందరూ ఉంటారు. అక్కడున్న ప్రజల్లోనే అమ్మా నాన్న చూసుకుంటారా? విధి లేదు, తప్పదు. నిజానికి వాళ్ళు అంతకంటే గొప్పగా కూడా చూస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, కాపాడుకుంటున్నారు, మా కోసం ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలవాలా, కుటుంబీకుల్ని ఎవరైనా కలవాలనుకుంటే తర్వాత మాకేమైనా అవుతుందా అనే ఆందోళన వాళ్ళ నుంచి వ్యక్తం అవుతుంటుంది. నా తోబుట్టువులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఈవెన్ నేను బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం వరకు ఫోన్ చేయడానికి భయపడరండి. అదే మరి నేను ఇంతకాలం పనిచేసిన ప్రజలు భయపడలేదు. అంటే మీకు ఒక అవకాశం ఉంది, ప్రజల్లో మీ అమ్మా నాన్నగారు చూసుకుంటారు. కానీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేరు కదా. మీరు నా కొడుకు ఎక్కడో అడవులు ఉన్నాడు అని చూస్తారు తప్ప, మీరు రాక కోసం వాళ్ళు పాపం చివరి దశ వరకు ఉంటుంటారు. కొంతమంది కొడుకు మాట వినాలని తహతలాడుతుంటారు. అందులో మా అమ్మ కూడా ఉన్నారు, మీ అమ్మగారు ఉన్నారు. అవును.